హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ట్రెండ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఇక మీనా చెప్తుంటే, లేదమ్మా, నీ పనితీరును చూపించుకున్నావ్. నీ పని ఎంత బాగుంటుందో, ఎంత చేస్తే ఎంత బాగా వస్తుందో, అవుట్పుట్ ఇస్తావో, నీ అవుట్పుట్ వల్లే వాళ్ళు డబ్బులిచ్చారు. నీ పనితీరు అందులోనే కనిపిస్తుంది. ఇంక నీకు అడ్వాన్స్ ఇవ్వక ఈ ఎక్స్ట్రా డబ్బులివ్వకుండా ఎందుకమ్మా చెప్పు? నువ్వు చాలా బాగా చేశావు. నెక్స్ట్ ఇంకా నీకే వస్తాయి సార్ నుంచి అనిక ఆ క్లయింట్ మీనాకి చెప్పడంతోటి, థ్యాంక్యూ సో మచ్ సార్, నేనింటికైతే వెళ్ళిపోతుంది మీనా. ప్రభావతి ఏమో అలా డల్గా కూర్చుని రోహిణి ఏదో చేస్తుంది. బయటికి వెళ్తే ఎలాగైనా తన వెనకాతలే వెళ్ళాలి అనిక ప్రభావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే కిందకి వచ్చి, అత్తయ్య, నేను పార్లర్కి వెళ్తున్నాను, క్లయింట్ ఇంటికి రమ్మన్నారు, అటు సైడ్ నుంచి అలా వెళ్తాను అనిక రోహిణి అంటుంటే, ఎటు వెళ్తున్నావమ్మా, ఏ ఏరియాకి వెళ్తున్నావ్ అనిక కావాలని ప్రభావతి అడిగేసరికి, ఏంటత్తయ్యా, ఎప్పుడూ లేంది ఇవాళ డీటెయిల్స్ అడుగుతున్నారు? ఏం లేదు రోహిణి, నాక్కూడా నా ఫ్రెండ్ అడిగింది, నువ్వు ఏ ఏరియా సైడ్ వెళ్తున్నావో తెలిస్తే ఆ ఏరియా సైడ్ నిన్ను పంపుతాను అనిక రోహిణికి చెప్తుంది ప్రభావతి. ఇదేంటిది వింతగా ఉంది, సర్లే ముందు ఆవిడ అడ్రస్ కనుక్కొని దాన్ని బట్టి చెప్తాం అని మనసులో అనుకుని, మీ ఫ్రెండ్ అడ్రస్ చెప్పండి అత్తయ్యా, ఒకవేళ నేను ఫస్ట్ ఆ సైడ్ వెళ్తే ఆ సైడ్ తను చేసేసి అటునుంచి అటు వేరే వాళ్ల దగ్గరికి వెళ్తాను అనిక రోహిణి చెప్పడంతోటి ఒక అడ్రస్ అయితే చెప్తుంది ప్రభావతి. అబ్బో, నేను వెళ్లే అడ్రస్కి ఈ అడ్రస్కి చాలా తేడా ఉంది కదా అత్తయ్యా, ఇవాళ అవ్వదేమో అత్తయ్యా, నేనటు సైడ్ వెళ్లడం లేదు, నేనిటు సైడ్ వెళ్తున్నాను అనిక అడ్రస్ చెప్తుంది రోహిణి. అయితే సరే, ఆ టైం వెళ్లటే కదా, ఇటే వెళ్తున్నావు కదా, సరే అనిక ప్రభావతి అనడంతోటి అక్కడ్నుంచైతే ఇక రోహిణి వెళ్ళిపోతుంది. రోహిణి వెనకాతలేక ప్రభావతి లేచి, నేను కూడా బయటికి వెళ్ళవస్తాను అనిక ప్రభావతి లేచి బయటికైతే వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే ఆటో తీసుకుని చింటూ దగ్గరికి వెళ్దామని బయలుదేరుతుంది. అది చూసిన ప్రభావతి కూడా ఆటో తీసుకుని ఇక రోహిణీనే ఫాలో అయ్యి వెనకాతలే వెళ్తుంది. అసలు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరికి మేకప్ వేస్తుంది, అసలు మేకప్ వేస్తుందా లేకపోతే ఎవరితో అన్నా ఫోన్ మాట్లాడుతుందా, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇదేం చేస్తుందో ఇవాడ ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే కాని నాకు మనశ్శాంతి లేదు అనిక ప్రభావతి అయితే మనసులో చాలా ఆలోచనలతో ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు. ఏంటి మీనా, స్వీట్స్ బాక్స్ పట్టుకొచ్చావు, ఏమైంది? ఏం లేదండి, నేను చేసిన పూల డెకరేషన్ ఆయనకి చాలా బాగా నచ్చింది. నా అవుట్పుట్ నచ్చి నెక్స్ట్ డెకరేషన్ కూడా నాకే ఇస్తా అన్నారు. ఇదిగో మిగిలిన డబ్బులు, ప్లస్ ఇంకా బాగా చేసినందుకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇచ్చారండి 5000 అని అనిక మీనా చెప్పేసరికి, అమ్మో మీనా, నాకన్నా నువ్వే ఎక్కువ సంపాదించేలా ఉన్నావు, లక్షాధికారి అయిపోయేలా ఉన్నావు అని బాలు అనేసరికి, చూద్దామండి, ఫస్ట్ డెకరేషన్ కదా, ఇంకా ఆర్డర్స్ వస్తా ఉంటే అప్పుడు బోల్డ్ డబ్బులొస్తాయి, మనం పైన హ్యాపీగా రూమ్ కట్టుకోవచ్చు అని మీనా అంటుంది. చాల్లే మీనా, నీవల్లే ఇవాళ నేనిలా ఉన్నాను, మనం పైన రూమ్ కట్టుకుందామనుకుంటున్నాం. కాబట్టి నువ్వు నేను కలిసి సంపాదిస్తే ఖచ్చితంగా రూమ్ అయిపోతుంది అని బాలు అంటుంటే, మీరు తక్కువ సంపాదిస్తున్నారు కదా, మీకన్నా నేనెక్కువ సంపాదిస్తున్నాను, కాబట్టి రూమ్ త్వరగానే అయిపోతుందిలే అనిక మీనా అనేసాకి బాలుకైతే ఇక ఈగో హర్ట్ అవుతుంది. నన్నే అంటుందా, అంటే నా శాలరీకి మించి తను ఎక్కువ సంపాదిస్తుందా, ఇలా అందా అని ఇక మనసులో పెట్టేసుకుని ఇక డల్గా ఉంటాడు బాలు అయితే. ఇంకో పక్క రోహిణి అయితే ఇక సుగుణమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళి అక్కడ దిగుతుంది. దిగి ఇక లోపలికి వెళ్తుంది. ఇదేంటి ఈ అడ్రస్లో తిరిగింది, ఇక్కడెవరుంటున్నారు, ఏదో అడ్రస్కి వెళ్తారని చెప్పి ఈ అడ్రస్కి వచ్చింది, ఏంటి నాకు చెప్పిన అడ్రస్ ఇది కాదు కదా, సరే చూద్దాం, అసలా ఇంట్లో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం తెలుసుకుందాము అని దగ్గరికైతే వెళ్తుంది. ప్రభావతి, మమ్మీ అమ్మా అనేక పరిగెత్తుకుంటూ వస్తాడు చింటూ. రా నాన్నా, స్కూల్ అయిపోయిందా, అంతా బానే ఉందా, చెప్పు, అంతా బానే ఉందా, నిన్నెలా జరిగింది స్కూల్ నీకు, నన్ను ఎవరైనా కనిపించారా నీకక్కడా అని రోహిణి అయితే అన్నీ అడుగుతుంటే, లేదమ్మా, అమ్మ స్కూల్ చాలా బావుంది, నాకు బాగా అలవాటవుతుంది, నిజంగానే ఫ్రెండ్స్ కూడా అయ్యారు నాకు తెలుసా అమ్మా అనిక చింటూ అనేసరికి, అవునా, పోన్లే, నీకు ఫ్రెండ్సొస్తే అదే మంచిది కదా, హ్యాపీగా వాళ్లతో కూడా ఆడుకుంటూ ఉండొచ్చు నువ్వు, ఇంకేంటి చింటూ అనిక చింటూతో ప్రేమగా మాట్లాడి హక్ చేసుకుని మాట్లాడ్డం చూసిన ప్రభావతి అయితే, ఏంటిదసలు, ఎందుకు హక్ చేసుకుంటుంది, అమ్మాని పిలుస్తున్నాడేంటివాడు అనిక మిగతాదంటా గమనిస్తూ ఉంటుంది. మనసులో అనుకుంటూ ప్రభావతి అయితే, ఇదేంటి, వాడు అమ్మాని పిలుస్తున్నాడేంటి, ఇది ఎలా చూస్తుంది, అసలిక్కడికెందుకొచ్చింది, పార్లర్కి వెళ్తాను, మేకప్ వేస్తాను అని ఇక్కడికెందుకొచ్చింది అనిక ప్రభావతి అయితే చూస్తూ ఉంటుంది. రోహిణిని ఒకసారి కలచూసి షాక్ అయిపోతుంది.
అమ్మా ఏంటమ్మా ఈ టైంలో ఇవి తీసుకొచ్చి పెడుతున్నావు, వీడికివి మంచివి కాదు, వేరే ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే పెట్టు వీడికి అనిక రోహిణి అయితే సుగుణమ్మతోటి చాలా చనువుగా ఉండడం చూసి అమ్మా అమ్మా అని పిలవడం చూసిన ప్రభావతి అయితే ఓహో అంటే తిను మలేషియా నుంచి రాలేదన్నమాట, వీళ్ల కూతురన్నమాట, అంటే చింటూ తినకొడుకా అని చెప్పేసి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఇలా అసలు ఎలా చేయబోయగలిగింది తిను, నా మనోజ్ని మోసం చేస్తుందా అని రగిలిపోయి ఇక తలుపు దగ్గరికైతే వెళ్ళి తలుపు గట్టిగా కొడుతుంది ప్రభావతి అయితే. అది చూసి అమ్మో ఇదేంటత్తయ్యా మీరొచ్చారేంటి అనిక రోహిణి అనేసరికి లేదు ఇది నిజం కాదని చెప్పు రోహిణి, వాళ్ళ నమ్మ కాదని, ఇవి నీ కొడుకు కాదని నిజం చెప్పు రోహిణి, చెప్పు రోహిణి, కాదని చెప్పు రోహిణి అనిక ప్రభావతి అంటుంటే అత్తయ్యా అది కాదత్తయ్యా ఏదో కలిశాడని రోడ్డుమీద వచ్చానత్తయ్యా అనిక రోహిణి అంటుంటే నేనేం చూడలేదనుకుంటున్నావా రోహిణి, నువ్వు పార్లర్కి అని చెప్పి నువ్వెక్కడికి వెళ్లావో ఎక్కడ్నుంచి ఎక్కడికి వచ్చావో అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను అనిక ప్రభావతి అంటుంటే అది అత్తయ్యా ఇంక కవర్ చేయడానికి ట్రై చేయకు రోహిణి, నేను దారంతా నేను చూస్తూనే వచ్చాను, నువ్వేం చేస్తున్నావో నువ్వు ఎలా వచ్చావో అన్నీ గమనించాను నేను. నేనెంత నమ్మాను కదా రోహిణి, నేను నిన్ను నమ్మినందుకు మంచి పనే చేశావే నువ్వు నాకు అని చెప్పేసి ఇక రోహిణి చెంప పగలు కొడుతుంది ప్రభావతి ఎరితే. అత్తయ్యా అలా కొడుతున్నారు ఏంటి అత్తయ్యా కొట్టాలే, ఇంకేమన చెయ్యాలా, ఇంత పెద్ద నిజాన్ని మా దగ్గర దాస్తావా, నీకు ఆల్రెడీ పెళ్ళై కొడుకున్నాడని వాడిక్కడే ఉంటున్నారని నువ్వు మలేషియా నుంచి రాలేదని ఇన్ని నిజాలు దాచి అబద్ధాలాడి కావాలని మా వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఆ కామాక్షి చెప్పిన మాటలకి నేను కూడా నిన్ను నమ్మేసి పెళ్లికి ఒప్పేసుకున్నాను. మా మనోజ్గాడి జీవితాన్ని నేనే నా చేతులారా నాశనం చేసినట్టుంది అనిక ప్రభావతి అంటుంటే అత్తయ్యా నేనెప్పుడూ మనోజ్ని మోసం చేయలేదు. ఏంటమ్మా నువ్వు చేసిందే మోసం, పెళ్లి చేసుకున్నాక పెళ్లి చేసుకున్న టైంకి నువ్వు నిజం చెప్పకుండా మోసం చేశావు, పెళ్లి చేసుకున్నాక వీడి దగ్గరకొచ్చి వీడితో నా హ్యాపీగా ప్రేమగా ఉంటున్నావు, ఇది మోసం కాదా, అసలు ఏమనాలి నిన్ను, అసలు నువ్వు ఆడదానివేనా, ఒక మగాడి జీవితాన్ని నాశనం చేయడానికి ఒక ఆడది చాలంటారు, నిన్ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది నాకు, నీకన్నా మీనా 1000 రెట్లు మంచిది, తనకి దగ్గర డబ్బుల్లేవని అది లేదని ఇది లేదని తను చాలా టార్చర్ పెట్టి చంపను ఇప్పటిదాకా నేను, నువ్విలా చేశావని తెలిస్తే వాళ్ళిప్పుడు నన్ను ఛీ అని ఉమ్మేస్తారు, నిన్నంతరా బాగా చూసుకున్నాను కదా రోహిణి, నాకు చాలా బుద్ధి చెప్పావులే అనిక ప్రభావతి అనేసరికి అప్పయ్య నన్ను క్షమించండత్తయ్య అనిక కాళ్లుపడి క్షమాపణ అడుగుతుంది రోహిణి. అయితే ఛీ నిన్ను క్షమించే ప్రసక్తే లేదు, నువ్వసలు మనిషివే కాదు, నీకు నాకసలే సంబంధమే లేదు అని ప్రభావతి అనేసరికి అత్తయ్య అలా అనకండత్తయ్య, నాకు మనోజంటే చాలా ఇష్టం అని రోహిణి అనేసరికి లేదు మనోజ్గాడితో నువ్వు మాట్లాడ్డానికి వీల్లేదు, నువ్వు మా ఇంటికి రావడానికి కూడా వీల్లేదు, నువ్విక్కడే ఉండు, అసలు రావడానికి వీల్లేదు అనిక ప్రభావతి అనేసరికి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని చెప్పేసిక రోహిణి అంటుంది. లేదు నువ్వు మాట్లాడ్డానికి వీల్లేదు, రావడానికి వీల్లేదు, ఇంత పెద్ద నిజాన్ని రాస్తావా, ఇప్పుడుగాని మనోజ్గాడికి తెలిసిందంటే నువ్వు నా నిజాలు దాచావని వాడసలు నీతో కాపురం చేస్తాడని నువ్వనుకుంటున్నావా, వాడికి చాలా కోపం, ఏ నిజమూ దాయకూడదు, నువ్విన్ని నిజాలు దాచావని వాడికి తెలిసిందంటే మరో క్షణమే నేను ఇంట్లోనుంచి బయటికి గంటేసి నీతో మాట్లాడ్డం మానేసి నీకు వెంటనే విడాకులిస్తాడు, చెప్తాను ఇంటికెళ్ళి వాడికి మొత్తం చెప్తాను అని ప్రభావతి వెళ్ళిపోతుంటే అత్తయ్య ప్లీజ్ అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే కాళ్లు పట్టుకుని బతుములాడుతుంది. లేదు రోహిణి నువ్వెంత బతుములాడినా నేను నీ విషయంలో మాత్రం కనికారం చూపేదే లేదు, ఇన్ని అబద్ధాలాడిన వాళ్లకి అసలు నేను కనికారమే చూపించను అనిక ప్రభావతి అనేసరికి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా ఏంటమ్మా నా జీవితం ఇలా అయిపోయింది అనిక రోహిణి బాధపడుతుంటే ఊరుకో అమ్మా ఊరుకో, కొన్ని రోజులయ్యాక వాళ్లే వస్తారు, మనోజ్కి నువ్వంటే చాలా ఇష్టం కదా, మనోజ్ నీ మీద ప్రేమతో అయినా నీ దగ్గరికి తక్కించుకోడానికి వస్తాడు, నువ్వు బాధపడకు రోహిణి అనిక సుగుణమైతే రోహిణిని ఏడవద్దని చెప్తుంది. ఇక రోహిణి మాత్రం బాధపడుతూ ఉంటుంది. మా వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో గనక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేం చేసే వీడియోలు మీకు వస్తుంటాయి. ఈ కథ కల్పితం కానీ ఈ కథ ఫ్యూచర్లో జరగబోతుంది, దానికింకా టైం పడుతుంది. బై ఫ్రెండ్స్.